హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో తలకాయ కూరని పర్ఫెక్ట్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేస్తే బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్, మటన్లా కాకుండా ఈ కర్రీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసే మసాలాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మసాలా ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తలకాయ కూరను కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి ఇంకొక 15 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గనివ్వాలి. పచ్చివాసన లేకుండా కర్రీలో ఉండే వాటర్ అంతా ఇంకేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో గనక ప్రిపేర్ చేస్తే అసలు వంట రాని వాళ్ళకైనా, బిగినర్స్కైనా, ఎలాంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలో మెయిన్ పార్ట్ అయిన మసాలా ప్రిపరేషన్. 1 నుండి 2 వరకు ఉల్లిపాయలు, 1 టమాటో, అల్లం ముక్క, 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అవైలబుల్గా ఉంటే గసగసాలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కర్రీలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత కారాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ధనియాలు, జీలకర్ర అన్నీ మిక్సీలోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి మరెలాంటి మసాలాలు, పొడులు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మూత పెట్టి 5 minutes పాటు లో ఫ్లేమ్లో మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. బయట దొరికి ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా సింపుల్గా ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఈ తలకాయ కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న కొబ్బరి పెంకుని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం త్వరగా కుక్ అవుతుంది. మీ దగ్గర కొబ్బరి పెంకు అవైలబుల్గా లేనట్లయితే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని కర్రీ సాఫ్ట్గా కుక్ అవుతుంది అనే టైంలో కొంచెం చింతపండు పల్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో చింతపండు పల్ప్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. కొంచెం చింతపండు పల్పుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుంది అసలు. అలా అని మరీ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు నేను చెప్పిన వేలో కనుక ప్రిపేర్ చేస్తే బిగినర్స్కి కూడా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎంత బాగా కుదిరిందో. రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్స్ కోసం స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.